కుంభరాశి వారికి ఆగస్టు 23 ఆదివారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అసలు రేపటి రోజున ఏ విధమైనటువంటి జీవితం మీకు ఉండబోతుంది, అలాగే సాయంత్రం 6:35 లోపు మీ జీవితంలో ఎలాంటి సంఘటన జరగబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి కదలిక మొదలయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ కూడా రాబోతుంది. మరి మీ జీవితంలో రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ఉదయం సమయంలో ఇంటి విషయాలు, కుటుంబ సమస్యల గురించి ఆలోచనలు ఎక్కువగా ఉండవచ్చు. మీరు ఎప్పటి నుండో పరిష్కారం కావాలని కోరుకుంటున్న ఒక కుటుంబ సమస్య గురించి కూడా ఒక చిన్న చర్చ కూడా జరగవచ్చు. ఇలాంటి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినేందుకు ప్రయత్నం చేయండి. ఈ యొక్క రాశివారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ అమూల్యమైనటువంటి సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. కుంభరాశి వారి జాతక ఫలితాలు పూర్తిగా తెలుసుకోబోయే ముందు, చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి. భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారం, ఆర్థిక సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి. స్త్రీ పురుష వశీకరణం కూడా చేస్తారు. గురువుగారి నెంబర్ వచ్చేసి 8125241249. ఇక్కడ ఈ నెంబర్కు కాల్ చేసి మీ సమస్యలు పూర్తిగా చెప్పుకోండి. వాటికి తగినటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారం కొన్ని పూజలు, పరిహార రూపంలో చెప్తారు. నమ్మకంతో గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు ఈ యొక్క రాశి వారి గురించి పూర్తిగా తెలుసుకుందాం. రేపటి రోజున ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్నటువంటి ఈ యొక్క రాశి వారికి ఉద్యోగ సమయంలో పెండింగ్లో ఉన్నటువంటి ఒక పని ఒకటి ముందుకు కదిలేటువంటి అవకాశం అయితే ఉందండి. మీరు చేసిన పని గుర్తించబడడం, మీకు రావాల్సిన సమాధానం మీకు రావడం, లేదా ఒక వ్యక్తి నుంచి ముఖ్యమైనటువంటి సమాచారం అందడం వంటి పరిణామాలు ఉండవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఒక సమాచారం లేదా ఒక పరిచయం ద్వారా కొత్త అవకాశానికి తలుపు తెరుచుకునే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఆర్థిక విషయం మాత్రం ఉదయం నుంచి జాగ్రత్త అనేది చాలా అవసరం అండి. అవసరం లేని ఖర్చు చేయకుండా ఉండండి. ఎవరో చెప్పారని వెంటనే డబ్బు పెట్టడం, ఎవరికైనా తొందరగా అప్పు ఇవ్వడం, లేదా పూర్తిగా తెలియని విషయంపై ఆర్థిక నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. మీకు రావాల్సిన డబ్బు గురించి మాత్రం ఒక సమాచారం అందే అవకాశం కూడా ఉంది. ఆలస్యమైన పూర్తిగా నిరాశ చెందాల్సిన అవసరం లేదనే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయండి. అందుకే ఈ సమయంలో మీరు ఎక్కడున్నా కొద్దిసేపు ప్రశాంతంగా ఉండి ఆ వార్తను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. వెంటనే ఎవరికి చెప్పకుండా ముందుకు విషయం ఏమిటో అర్థం చేసుకోండి. ప్రతి వార్తను నిజమని నమ్మకుండా అవసరమైతే నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. ముఖ్యమైనటువంటి సమాచారం అయినప్పటికీ ఆ క్షణంలో భావోద్వేగంతో స్పందించడం మాత్రం చేయకండి. ఇక సాయంత్రం సమయంలో ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయండి. రేపు ఆదివారం కావడంతో తప్పకుండా సూర్యారాధన చేసుకోవడం చాలా మంచిది. ఇంట్లో సాయంత్రం దీపం వెలిగించి మీకు నచ్చిన దైవాన్ని ప్రార్థిస్తూ నా ఆలోచనలకు మంచి మార్గం చూపించండి, నా కుటుంబానికి శాంతిని ప్రసాదించండి అని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకోండి. ఈ యొక్క రాశివారి గురించి చెప్పాలంటే కనుక చాలా ముందుండి ఆలోచనలు చేస్తూ ఉంటారండి. ఎప్పుడు కూడా ఎవరిని బాధించేటువంటి మనస్తత్వం అయితే కాదు. ముందుగా ఏ విషయాన్నైనా సరే ఆలోచించి పరిశీలించి నిర్ణయం తీసుకునే స్వభావం కలిగిన వారిగా జ్యోతిష్యంలో వర్ణించబడతారు. ఎవరు ఏం చెప్పాలనుకున్న దానికంటే ఆ మాటలో నిజమెంత అనేటువంటి తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. కొత్త ఆలోచనలు, కొత్త విషయాలు తెలుసుకోవడం, తమకు నచ్చిన విధంగా స్వతంత్రంగా జీవించడం వీరికి చాలా ఇష్టం. ఈ యొక్క రాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్వభావం ఉంటుందండి. బయటకు చాలా ప్రశాంతంగా కనిపించిన మనసులో మాత్రం ఎన్నో విషయాలను ఆలోచిస్తూ ఉంటారు. తమ బాధను ప్రతి ఒక్కరితో చెప్పుకోరు. ఒకసారి ఎవరి మీదైనా నమ్మకం పెడితే ఎంతో కాలం ఆ బంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అదే సమయంలో తమ స్వేచ్ఛకు ఎవరైనా ఎక్కువగా అడ్డుపడుతున్నారని అనిపిస్తే మాత్రం మౌనంగా దూరం కావడానికి కూడా వెనకాడరు. అందుకే ఈ యొక్క రాశి వారిని అర్థం చేసుకోవడం కొంత కష్టం కూడా అనిపించవచ్చు. రేపటి రోజున 23వ తారీఖు ఆదివారం కాబట్టి మీ రాశి ఫలితాలు సాధారణ జ్యోతిష సూచనలుగా తీసుకుంటే కనుక ఈరోజు మీకు ముఖ్యంగా ఓర్పు మరియు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. ఉదయం నుండి ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచించే పరిస్థితి వచ్చినా వెంటనే నిర్ణయం తీసుకోకుండా కొంత సమయం తీసుకోవడం చాలా మంచిది. మీకు రేపటి రోజున కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి లేత నీలం రంగు, అలాగే లేత గులాబీ రంగు, ఇంకా గోల్డ్ కలర్ అంటే వెండి రంగు తీసుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి లేత నీలం, లేత ఆకుపచ్చ రంగు, అలాగే వెండి రంగులను అనుకూల రంగులుగా కొన్ని జ్యోతిష సంప్రదాయాలు కూడా సూచిస్తున్నాయి. అదేవిధంగా ఈరోజు మీకు శుభ సంఖ్యలుగా 8ని కూడా తీసుకోవచ్చు. అదనంగా 7 మరియు 11 వంటి సంఖ్యలను ఈ యొక్క రాశి వారికి అనుకూల సంఖ్యలుగా కొన్ని జ్యోతిష వనరులు పేర్కొంటున్నాయి. ప్రయాణ విషయానికి వస్తే కనుక
ఆదివారం కావడంతో మీరు ఏ దిశ వైపు ప్రయాణం అంటే ఏ పని కోసమైనా బయటకు వెళ్లాల్సి వస్తే కనుక తూర్పు లేదా ఈశాన్య దిశ వైపు ప్రయాణాన్ని శుభప్రదంగా భావించే జ్యోతిష పద్ధతిని ఈరోజు మీరు తప్పకుండా ఉపయోగించవచ్చు. ఇక రేపటి రోజున ఈ యొక్క రాశి వారిని ప్రయాణాలు నిర్లక్ష్యంగా వాహనం నడపడం, అలసటగా ఉన్నప్పుడు ఎక్కువ దూరం ప్రయాణించడం వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా ఒకేసారి ఎన్నో పనులు చేయాలని ప్రయత్నించకుండా ఒక్కో పని పూర్తి చేసుకుంటూ వెళ్ళడం చాలా మంచిది. ఇక ఆరోగ్యపరంగా పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదని సాధారణ రాశి ఫలితాలు చెప్పవచ్చు. అయితే ఈ యొక్క రాశి వారిలో ఎప్పుడు కూడా అంటే తగినంత నీరు తాగడం ఎప్పుడు మర్చిపోతూ ఉంటారండి. ఈ యొక్క రాశివారు ఎక్కువగా ఒకే స్థితిలో కూర్చోకుండా మధ్య మధ్యలో నడవడం, శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం కూడా చాలా మంచిదన్నమాట. ఇక ఆర్థిక విషయానికి వస్తే కనుక ముఖ్యమైనటువంటి జాగ్రత్త అవసరం అండి. ఎవరో అడిగారని వెంటనే డబ్బు ఇవ్వడం, పూర్తిగా తెలియని పెట్టుబడిలో తొందరగా చేరడం, మాట మీద మాత్రమే ఆధారపడి ఆర్థిక నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. పత్రాలు, లావాదేవీలు అన్నీ ఒకసారి పరిశీలించిన తర్వాత ముందుకు వెళ్ళండి. ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్నటువంటి రాశి వారికి కొత్త ఆలోచన కూడా రావచ్చు. ఆ ఆలోచనను వెంటనే అందరి ముందు చెప్పడం కంటే ముందుగా దాన్ని సాధ్యాలను పరిశీలించడం చాలా మంచిది. మీకు అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తుల సలహా తీసుకొని ముందుకు వెళ్తే ఇంకా బాగుంటుందండి. రేపటి రోజున 6:35 లోపు అంటే లేకుండా మీ ఫోన్కు ఒక కాల్ రావచ్చండి, ఒక మెసేజ్ కూడా రావచ్చు. మీకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఎవరో ఒక వ్యక్తి ద్వారా తెలియవచ్చు. మీరు ఊహించని సమయంలో వినిపించే ఆ వార్త మొదటి క్షణంలో మీకు ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. ముఖ్యంగా గతంలో ఆగిపోయినటువంటి ఒక పని, ఆలస్యమైన ఒక విషయం, మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమాధానం మళ్ళీ మీ ముందుకు కూడా రావచ్చు. ఇప్పటి వరకు ఇది ఇక జరగదేమో అని మీరు అనుకున్న ఒక విషయం గురించి అకస్మాత్తుగా కదలిక కూడా కనిపించవచ్చు. ఉద్యోగానికి సంబంధించిన సమాచారం కూడా రావచ్చు. డబ్బుకు సంబంధించిన విషయం కూడా కావచ్చు. కుటుంబంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్య కూడా కావచ్చు. లేదా దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి నుండి వచ్చే సమాచారం కూడా కావచ్చు. ఏ రూపంలో వచ్చినా మీరు వెంటనే నిర్ణయం తీసుకోకుండా ముందుగా ఆ ద్వారా పూర్తిగా ఏమిటో అనేది తెలుసుకోవాలండి ఆ వార్త అనేది. ఇక సాయంత్రం 6:35 తర్వాత ఏదైనా వార్త వచ్చినప్పుడు దాన్ని వెంటనే నమ్మేయడం కానీ వెంటనే తిరస్కరించడం కానీ చేయకండి. ఒక్కసారి పూర్తిగా వినండి. విషయం నిజమా కాదా తెలుసుకోండి. ఆ తర్వాత మీ నిర్ణయం తీసుకోండి. ఈ యొక్క రాశి వారిలో చాలామంది బయటకు ప్రశాంతంగా కనిపించిన మనస్సులో మాత్రం ఎన్నో విషయాలను ఆలోచిస్తూ ఉంటారండి. అందుకే మీకు వచ్చే వార్త పాత జ్ఞాపకాలను కూడా గుర్తు చేయవచ్చు. ఒక వ్యక్తి గురించి, ఒక బంధం గురించి, మీరు వదిలివేసిన ఒక అవకాశం గురించి మళ్ళీ ఆలోచించే పరిస్థితి కూడా రావచ్చండి. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ వార్త మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ దాని వెనుక ఉన్న పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఇతరులతో పంచుకోవద్దు. ఇక సాయంత్రం వైపు అంటే వెళ్ళే కొద్దీ మీకు ఒక స్పష్టత రావచ్చు. ఉదయం నుండి కొన్ని ఆలోచనలు కొంత తగ్గి ఇలా చేస్తే మంచిది అనే నిర్ణయానికి మీరు రావచ్చు. ఒకవేళ మీరు చాలా కాలంగా ఒక మార్పు కోసం ఎదురు చూస్తుంటే కనుక ఆ మార్పుకు సంబంధించినటువంటి మొదటి సంకేతం మీ సమయంలో కనిపించే అవకాశం అయితే ఉందని జ్యోతిష్య సూచనగా తీసుకోవచ్చు. ఇక రేపటి రోజున కొన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది, కొన్ని రంగాల వారికి ప్రతికూలంగా ఉంది. ముందుగా అనుకూలమైనటువంటి రంగాల గురించి మాట్లాడుకుంటే ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో, విద్యా రంగంలో, సాంకేతిక సృజనాత్మక రంగాల్లో ఉద్యోగ మార్పు లేదా కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి మొత్తం అనుకూలంగా ఉంది. ఇక ప్రతికూలంగా విషయానికి వస్తే కనుక ఆర్థిక రంగంలో, కుటుంబ రంగంలో, స్నేహాలు మరియు పరిచయాల విషయంలో, ప్రయాణ రంగంలో, ఇంకా ఆరోగ్య రంగంలో ఇలా చూసుకుంటే కనుక కొంచెం ప్రతికూలంగా ఉంది. జాగ్రత్తగా ఉండండి. కొంచెం జాగ్రత్తలు పాటిస్తే మంచిగా ఉంటుంది. ఇక రేపటి రోజున ఉదయం పూజ సమయంలో పసుపు లేదా చందనంతో దైవానికి తిలకం సమర్పించి పూలతో పూజ చేయండి. ఇంకా ఆదివారం కావడంతో రేపటి రోజున దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం, సాయిబాబాను స్మరించడం, ఇంకా శివారాధన చేసుకోవడం, ఇంకా వీలైతే కనుక మీరు సూర్య భగవాన్ టెంపుల్కి వెళ్ళడం చాలా మంచిదన్నమాట. అదేవిధంగా శ్రీ దత్తాత్రేయ స్వామిని స్మరించడం కూడా రేపటి రోజున ఆధ్యాత్మిక ఆచరణ. దత్తాత్రేయ స్వామి వారి నామస్మరణ చేస్తూ కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. విన్నారు కదండి కుంభరాశి వారు, ఈరోజు ఈ వీడియో ఇంతే. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను.
నచ్చితే కనుక మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఇప్పుడు ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ అమూల్యమైనటువంటి సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నానండి. చాలామంది మన వీడియోస్ చూస్తుంటారు, ఫాలో అవుతుంటారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా నాకు కొంచెం ఇంకా వీడియోస్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.